హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చి కార్తీక మాసం ఫస్ట్ రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకొచ్చి టైం 4:11 అయింది. నిద్ర లేచి దేవుడి గది శుభ్రం చేసుకునే పని ఉందన్నమాట. చూసారా ఎంత గలీజ్గా ఉందో. మాకైతే ఎలుకలు ఉన్నాయి, అవి గలీజ్ చేసి పెడుతున్నాయి. ఇంకా నేను లేచే టైంకి బాబు ఇంకా లేదన్నమాట. నేను పైకినే ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసాను. దేవుడి గది అది శుభ్రం చేసుకుందంటే అంటే నేను ముందు రోజు ఏది చేయలేదన్నమాట. ఎందుకంటే మంగళవారం కదా, మంగళవారము దేవుడి గదిని శుభ్రం చేయకూడదు అంటారు. ఇంకా ఫ్రెష్ అయ్యాక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దేవుడి ఫోటోలు కడిగి బొట్లు పెట్టి ఇంకా బుధవారం వచ్చి కార్తీక మాసం ఫస్ట్ రోజు ఎవరు దీపం పెట్టారో నాకు చెప్పండి. ఎందుకంటే పంతులు గారు చెప్పారంట ఆ రోజు పెట్టకూడదని. అంటే ఈవినింగ్ నుంచి పెట్టుకోవచ్చాను కానీ మార్నింగ్ నుంచి పెట్టకూడదని చెప్పారంట. ఆ విషయం నాకు కూడా తెలియదు. నాకు నెక్స్ట్ డే తెలిసింది. మరి తెలియని దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. ఏంటంటే నేనైతే కేక్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కేక్స్ అవి కావాలంటే కొత్త వాళ్ళ సరౌండింగ్లో ఎవరైనా ఉన్నా నాకు ఆర్డర్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అది యాడ్ చేస్తానన్నమాట షార్ట్స్ వీడియోలోని కూడాను. ఇంకైతే ఇక్కడ దేవుడి గది ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడైతే ఇంకా దేవుడి గది శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా మాప్ అది ఊళ్ళో ఊడ్చేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. మాప్ పెట్టుకున్నాక ఇంకంతా శుభ్రం చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని స్కూల్కి కూడా పంపించే పని ఉంటుంది కదా, ఇంకా అన్నీ శుభ్రం చేసేసుకుంటున్నాను. శుభ్రం చేసుకొని కానీ దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ పెడితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. నాలాగా ధూపం వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉంటారు. కానీ నాకు ధూపం వేసేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ధూపంగా ఉంటాయి, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో. నాకు అలా ఇష్టం. ఇంక దేవుడి పాటలు పెట్టుకొని ఇదంతా చేసేసుకుంటున్నాను అన్నమాట. నాలాగే టైల్స్ మీద ముగ్గులు వేసే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో షేర్ చేయండి. నేనైతే టైల్స్ మీద ముగ్గులు వేస్తూ ఉంటాను. అలా ఖాళీగా గచ్చులు మాపెట్టేసి ఖాళీగా పెట్టకూడదంట. ఇంకని చెప్పి నేను ముగ్గులు వేస్తూ ఉంటానన్నమాట. చూస్తూ ఉండండి వ్లాగు. ఇంకా నా పని నేను చేసుకుంటే అత్తయ్య లేచి వచ్చి వంట చేసేసుకుంటున్నారన్నమాట. అత్తయ్య వాళ్ళు చిన్న పని ఉండి బయటకు కూడా వెళ్ళవలసిన పని ఉంది. ఆ రోజు ఆవిడ కూడా ఎర్లీగా లేచేసారు. ఇంకా ఎక్కడికి కాదు, గుడికి వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా వెళ్తారని చెప్పి ఇచ్చేసాను. ఇక్కడ నాకు ముగ్గు చూపిస్తున్నాను. నాలా బయట టైల్స్ మీద ముగ్గు పిండితో కూడా ముగ్గులు పెట్టే వాళ్ళు ఉంటే చెప్పండి. నాకైతే ముగ్గు రాయకున్నా ముగ్గు పిండితోనే పెట్టడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ మీకు ముగ్గు చూపిద్దామనేసి అనుకున్నాను కానీ నాకు ట్రైపాడ్ ప్రస్తుతానికి లేదన్నమాట, విరిగిపోయింది. అందుకని చెప్పి నార్మల్గా చేత్తో పట్టుకొని ఒక చేత్తో ముగ్గు పెడదామని చూశాను కానీ కరెక్ట్గా రాలేదు. ఇంకైతే ముగ్గు నార్మల్గా ఆ వీడియో ఆఫ్ చేసేసి ఇంకా ముగ్గు పెట్టి ఆఫ్ చేసేసాను. నేనైతే ఇలా పెట్టాను. చుక్కల ముగ్గులో నేను ఎక్కువ పెడుతూ ఉంటాను అన్నమాట. చూస్తూ ఉండండి ఇంకా వీడియో అంతాను. ఇంకా లాస్ట్కి అయితే దీపం పెట్టేసి లాస్ట్లో ముగ్గు కూడా చూపించేశాను మీకు. ఇంకా దీపం పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్నాక పిల్లలకి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా రెడీ చేసుకుని అత్తయ్య పిల్లలకి క్యారేజ్ అది వండేస్తారన్నమాట. ఇక్కడ ఫాస్ట్గా అన్నీ చేసేసుకొని టైం కూడా అయిపోవస్తుంది కదా. ఇంకా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను అన్నమాట. దీపం పెట్టేసుకుంటే ముందు రోజే అన్నీ తెచ్చుకున్నాను. అరటిపళ్ళు, పువ్వులు అన్నీ అన్నమాట. అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాక ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంతే ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కేక్ బిజినెస్ అంతా మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నాకు అదంటే చాలా ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్.